ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విశేషము చక్కగా సోమవారము. మరి జ్యేష్ఠ మాసం అయిపోవస్తుంది. ఆషాఢ మాసంలోకి వెళ్ళబోతున్నాము. అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. నిన్న మనం చక్కగా కూడా నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్తూ వస్తున్నాము. నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ విలువ తెలుస్తుంది. కష్టం ఉంటేనే ఆనందం విలువ కూడా తెలుస్తుందండి. ఇది లోక ఎరుగని సత్యం. లోకానికి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ కష్టాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. కష్టే పడే అన్నాడు, మనం గ్రహించాలి. సింపుల్గా చెప్తానండి, మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో పాపమే కనపడుతూ ఉంటుంది. పాపం చేసేవాళ్లే కనపడుతుంటారు. పాపం చేసేదే కరెక్ట్ అనుకుంటుంటాం మనం. అందువల్ల ఏంటంటే చెప్పుకున్నట్టు కలియుగంలో అధర్మం 3 పాదాల మీద ఉంటుందండి. ధర్మం నా ఒక్క పాదం మీద ఉంటుంది. అధర్మం 3 పాదాల మీద ఉంది, ధర్మం ఒక్క పాదం మీద ఉంటుంది. అందువల్ల మనకి మంచి వాళ్ళు చూద్దామన్నా కనపడుతుంది. చెప్పేదాన్ని అబద్ధాలు, అవినీతి చేస్తూ ఉంటారు, అక్రమాలు చేస్తుంటారు, కానీ నీతులు చెప్తూ ఉంటారు. ఇదే మన కలియుగ యొక్క ఇది నడుస్తూ ఉంటుంది. కలిపురుషుల ప్రభావం వల్ల విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడిని వెళ్తారు. మరి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నాకు ఏం దేవుడు ఇవ్వలేదు అంటారు. చేస్తారండి. మనం ప్రకృతిలో ప్రతి ఒక్క వ్యవస్థని, ప్రతి ఒక్క వస్తువుని మనం భగవంతుడిగా, అమ్మవారిగా పూజిస్తూ ఉంటాం. మరి అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. అలాంటి ప్రకృతిని మనమే నాశనం చేస్తూ, భూమి అనేది లేకుండా, భూమాత లేకుండా చేసి, ఒక్క మొక్క లేకుండా చేసి, మరి నీరు అనేది ఇంకకుండా చేసి, ఇంకా అనేక రకమైన ప్రకృతి వినాశనం చేస్తూ వస్తున్నాం మనం. సముద్రంలో చూడండి, అంతా పొల్యూషన్ కలుస్తుంది. సముద్రంలోని జీవరాశులు పొల్యూషన్ చచ్చిపోతున్నాయి. మరి నదులు కూడా ఆ విధంగా అడుగంటిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందువల్లే మనకి ఈ ఉపద్రవాలన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయంటే అదేనండి కారణం మనకి. కాబట్టి ఏంటంటే మనం ఎవరు పాపం చేస్తున్నారా, వాళ్ళు ఎందుకు అనుభవపడుతున్నారా అని మనం అనుకుంటాం. వాళ్ళంతా ఉంటేనే మన ధర్మం యొక్క విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. ధర్మాన్ని మనం పాటించగలుగుతూ ఉంటాం. అదే వాళ్ళు ఆ ధర్మం వాళ్ళు లేకపోతే, అంటే నెగిటివ్ అనేది లేకపోతే మన విలువ అనేది తెలియదు. ఇది సత్యం. ఇది మనం గ్రహిస్తే మనం ధర్మాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటామో అంతవరకు మనం పోరాడుతూనే ఉంటాం. ఇదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పాటిస్తూనే ఉంటాం. ఎవరైతే పాటించారో దానివల్ల ఈ కష్టాలన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి దేవుడు ఉన్నట్లయితే కష్టాలు ఎందుకున్నాయి? మానవులందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వచ్చు కదా, వీళ్ళందరికీ సమానంగా చూడొచ్చు కదా. దేవుడు ఎందుకని ఒకరికి ఎక్కువ తక్కువ చూస్తున్నారని అడుగుతూ ఉంటారు కొంతమంది, ఎవరు దేవుడిని నమ్మని వాళ్ళు. అదేనండి, నమ్మకపోవడం వల్ల మీకు ఈ కష్టాలన్నీ కూడా. లేనివాడు మరి దేవుని పూజిస్తున్నాడు కదా, అంటే వాడు గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో ఆ యొక్క కష్టాలు పడటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క జన్మలో అయిన వాళ్ళు కష్టాలన్నీ కూడా మానేసి, ఆ పాపాలన్నీ మానేసి ఆనందంగా ఉన్నట్లయితే, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పోరాడినట్టయితే మళ్ళీ జన్మలో అయినా మనం ఆనందమైన జీవితాన్ని పొందడం, అది పడేదాకా, ఆ ఆనందాన్ని పొందేదాకా మనం కష్టపడుతూ ఉండమేనండి. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకోగానే మనకు ఉద్యోగం రాదు కదండి. అట్లాగే మనం కూడా కష్టపడకుండా కూడా మనకి ఏది కూడా రాదనమాట. కష్టే ఫలే అన్నారు అందరూ పెద్దలు. కాబట్టి కష్టపడాలండి, దేవుని నమ్ముకోవాలా, ఏదో ఒక నామాన్ని తీసుకోవాలా, నిరంతరం కూడా ధ్యానం చేయాలా, నమ్మకంతో చేయాలా, ఆ యొక్క నామాన్ని పట్టుకోవాలి, ప్రతి క్షణం కూడా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే ఆ ఫలితం మనకి వస్తుంది.
జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ. శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద. నమ్మండి హిందూ ధర్మాన్ని, నమ్మండి హిందూ ధర్మాన్ని, నమ్మండి హిందూ ధర్మాన్ని, నమ్మండి. అమ్మవారిని నమ్మి చేయండి. అమ్మవారు లేదు అనే ఆలోచన అస్సలు మనసులోకి రానియద్దండి. ఇలాంటప్పుడే ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం చక్కగా కూడా మన సంస్కృతిని ముందుకి నడిపించాలి. జయ గణేష.